హరే కృష్ణ దండత్నామాలు అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. ఈరోజు మనము శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అధ్యాయాలు 74 నుంచి 77 చర్చించుకుంటాము. ఇది బాలకాండలో ఆఖరి భాగం. మన ఈ చర్చా క్లాసెస్లో కూడా ఇది లాస్ట్ క్లాస్ బాలకాండలో. ఈరోజు ముఖ్యంగా పరశురాముడు గురించి, పరశురాముడు మరియు రాముడు మధ్య జరిగిన ఒక మంచి ఘటన. ఇప్పుడు శ్రీరామచంద్రుడు యొక్క వివాహం జరిగిన తర్వాత సీతాదేవితోని ఇప్పుడు అందరూ కలిసి అయోధ్యకి వెళ్ళే దారిలో ఈ ఘటన జరుగుతుంది. ఈరోజు ఈ విషయాన్ని మనం చర్చించుకుందామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా వారందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి ఆయన ఏ కార్యం కోసం అయితే ఎదురు చూశాడో ఆ కార్యం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర ముని ఎవరైతే ముఖ్య భూమికను పోషించారో శ్రీ సీతారాములు కళ్యాణం అవ్వడానికి, ఎందుకంటే ఆయన ద్వారానే, ఆయన మాధ్యంతోనే ఈ కార్యం అయింది. ఈ యొక్క బాలకాండలో ఒక ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే చాలా ముఖ్యమైన పాత్ర విశ్వామిత్రుడిది. ఇప్పుడు ఆయన పాత్ర ముగుస్తుంది. ఇక్కడ ఆయన అందరికి సెలవు తీసుకొని అక్కడి నుంచి ఇంకా ఉత్తరం దిశం వైపు ఎక్కడైతే హిమాలయాల్లో ఆయన నివాసం ఉందో అక్కడ వెళ్ళి ఇంకా తపస్సులు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంకా దశరథ మహారాజు కూడా జనకుడితో ఇంకా మాట్లాడుకొని ఇక్కడ నుంచి ఇంకా వెంటనే అయోధ్యకి బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. అందరూ రెడీ అయిపోతారు. అదే సమయంలో జనకుడు ఇప్పుడు సీతాదేవి ఇంకా తన కుమార్తెలందరినీ కూడా అత్తవారింటికి పంపే ముందు వారందరికీ కూడా కన్యాధనం, ఎంతో సంపదను వారి సంరక్షణ కోసం, వారి బాగోగుల కోసం, వారి అవసరాల కోసం ఆయన ప్రేమపూర్వకంగా
ప్రేమతో అందిస్తాడనమాట. సో ఎంతో మంచి వందల వేల ఆవులను ఆయన దానం ఇస్తారు, వారితో పంపిస్తారు. ఇప్పుడు అలాగే ఎన్నో వందల వేల బ్లాంకెట్స్, వులన్ బ్లాంకెట్స్ కూడా, ఇంకా అలాగే పట్టు వస్త్రాలు కొన్ని ఇక్కడ రాశారు. అలా 100 కోట్ల పట్టు వస్త్రాలు అంటే చాలా పెద్ద సంఖ్యలో అన్నట్టు. అలాగే ఏనుగులు, గుర్రాలు, ఇంకా సైన్యం కొంచెం, అంటే సైన్యం, దాంతోపాటు సేవకులు, ఇంకా దాసీలు, ఇలా ఎంతోమందిని కూడా వారితో పాటు పంపిస్తారు. అలాగే ఇంకా చాలా అలా బంగారం, వెండి, ఇంకా రకరకాల విలువైన వైడూర్యం, వజ్రాలు, ముత్యాలు, ఇలాంటివన్నీ ఆభరణాలన్నీ కూడా ఎంతో సంఖ్యలో వాళ్ళందరికీ కూడా బహుమతిగా ఆయన తరఫు నుంచి పంపిస్తారు. సో ఇటువంటి ఈ యొక్క సందర్భాన్ని చూడడానికి కూడా ఎంతోమంది అక్కడ చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ నుంచి వీరందరూ కూడా దశరథ మహారాజు ఋషులను ముందట పెట్టుకొని, మునులను, సాధువులను ముందట పెట్టుకొని ఆయన రథంలో తన కుమార్తెలు, ఇంకా కోడలు, ఇంకా భార్యలు, ఇంకా మిగతా వాళ్ళందరినీ తీసుకొని సైన్యాన్ని కూడా బయలుదేరతారనమాట. అలా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు గమనించింది ఏంటంటే, దీన్ని ఆయన గమనిస్తాడనమాట ఒక విషయాన్ని. ఏం గమనిస్తాడంటే, ఆకాశంలో పక్షులు, రకరకాల కాకులు, పక్షులు అవన్నీ కూడా ఎంతో విచిత్రంగా, అంటే ఎంతో ఒక చెడు ఆభాసాన్ని, ఏదో డేంజర్, ఏదో హాని జరగబోతుంది అనే ఆభాసాన్ని గుర్తు చేస్తూ, ఇండికేట్ చేస్తూ గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట కాకులు అన్నీ, మిగతా పక్షులు దశరథుడిని చూస్తూ. సో అది ఒక అశుభం చిహ్నంగా, శకునాలు కనిపిస్తాయి అన్నమాట. సో అశుభ శకునంగా దశరథుడికి అర్థమైపోతుంది. ఇదొక విజ్ఞానం అన్నమాట, ఇదేదో మూఢనమ్మకాలు కాదు, ఇదొక విజ్ఞానం, ఇదొక శాస్త్రంలోని జ్ఞానం, ఒక కళ. దీనన్నీ కూడా క్షత్రియులు నేర్చుకుంటారు. కృష్ణుడు, బలరాముడు కూడా సందీపుని ఆశ్రమంలో నేర్చుకున్నారు ఇవన్నీ. సో ఈ విధంగా ఆయన చూసిన తర్వాత ఆయన అర్థమైపోతుంది అనమాట, ఏదో ఇప్పుడు ఆపద రాబోతుంది, ఏదో ముప్పు రాబోతుంది అని. కానీ మళ్ళీ చూస్తే భూమిపైన ఏవైతే జింకలు ఉంటాయో, డియర్స్, అవన్నీ మాత్రం దశరథ మహారాజ్కి కుడివైపు నుంచి వెళ్తున్నాయి. ఇది శుభ సంకేతం. అదేంటి, కొన్ని సంకేతాలేమో ఆపదను, ఏదో చెడుని సూచిస్తున్నాయి ఇక్కడ ఆకాశంలో. భూమి మీద సంకేతాలేమో వెంటనే ఎంతో శుభకరమైన సంకేతాన్ని సూచిస్తున్నాయి, మంగళదాయకరమై. సో ఆయన కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి, అంటే కొంచెం భ్రమితం అయిపోయి వశిష్ఠుల వారిని అడుగుతారనమాట, నాకు అర్థం కావట్లేదు ఏం జరగబోతుంది. అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, ఒక దివ్యమైన ఆపద రాబోతుంది, కానీ ఆ ఆపద నుంచి మనము గట్టెక్కి బయటపడతాము సురక్షితంగా, అది మన మంచికే జరుగుతుంది. సో ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని దశరథ మహారాజుకి చెప్తాడనమాట. దాని తర్వాత వెంటనే గట్టిగా గాలులు వీస్తున్నాయి, అంత అంధకారం అయిపోతుంది. ఈ గాలి పెద్ద శబ్దం చేస్తూ తుఫాన్లా వస్తుందన్నమాట. సో అక్కడ ఎవరు చేరుకున్నారు అంటే, కాసేపట్లో ప్రత్యక్షమయ్యారు ముందట ఎవరు, పరశురాముడు. సో పరశురాముడు ఎంతో క్రోధితంతో, ఎంతో కోపంతో ఆయన చేతిలో, ఒక చేతిలో గొడ్డలిని, ఇంకో చేతిలో ధనుష్షు, వెనకాల బాణాలు, ఇలా ఇప్పుడు యుద్ధం చేయాలి, ఎవరినో చంపాలి అనే ఉద్దేశంతో ఎంతో కోపంతో అక్కడ చేరుకున్నారు. దశరథుడు ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి పరశురాముని చూసి కొంచెం భయభ్రాంతికి గురయ్యాడు. అక్కడ ఉన్న చాలామంది సైనికులు, మనుషులందరూ కూడా ఎవరైతే వారితో వస్తున్నారో వాళ్ళందరూ మూర్ఛితులైపోయారు. ఓన్లీ దశరథుడు
ఇంకా నలుగురు పుత్రులు, దశరథుడి యొక్క నలుగురు పుత్రులు, ఇంకా వశిష్ఠుల వారు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మూర్ఛితులైపోయారంట. సో అటువంటి టెర్రిఫిక్ భయంకరమైన ఎంట్రీ పరశురాముడు ఇస్తాడనమాట అక్కడికి. దాని తర్వాత ఆయన చూసి కూడా భయభ్రాంతికి గురైన దశరథ మహారాజు వెంటనే ఏం చేయాలో ఆయనకు అర్థం కాదు, ఇప్పుడు ఏం ఆపద వచ్చేస్తుంది, ఏమవుతుందో అని కంగారు పడుతున్నారు. అప్పుడు వశిష్ఠులు వారు ఇంకా మిగతా వారితో చర్చిస్తున్నారనమాట. ఏమంటే ఈయన ఎప్పుడో చాలాసార్లు ఎప్పుడైతే తన తండ్రిని జమదగ్నిని హత్య చేసినప్పుడు దానికి ప్రతీకారంగా క్షత్రియులందరినీ 21 సార్లు వధించేశారు. దాని ద్వారా ఆయన క్రోధం క్షత్రియ పట్ల అది తగ్గిపోయింది, శాంతమైపోయింది. కనుక ఇప్పుడు అతనికి అటువంటి క్రోధం లేదు. సో తప్పకుండా అతను అటువంటి పని మళ్ళీ చేయరు. అది ఎప్పుడు ఆయన విరమించుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఏ క్షత్రియుడిని వధించాడు. సో మనకి ఆయన వలన ఏమీ ఆపద లేదు అని అర్థం చేసుకొని వెంటనే వశిష్ఠుల వారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తి కనుక పరశురాముడిని వెంటనే ఆరోగ్యం, నీరు అవన్నీ అరేంజ్ చేసి ఎలాగైతే ఒక ఆదరణ సత్కరించాలో ఆరాధించారనమాట. సో ఆరాధించడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఇంకా పరశురాముడు వాళ్ళ ఆరాధన స్వీకరించుకున్న తర్వాత, సత్కారాన్ని స్వీకరించిన తర్వాత వెంటనే ఆయన మాట్లాడాడు. ఓ రామా, నేను విన్నాను నువ్వు శివధనుస్సును విరిచావంట. అది చాలా గొప్ప ధనుస్సు. శివధనుస్సు ఇంకా ఈ యొక్క నా చేతిలో ఉన్నది విష్ణు ధనుస్సు. ఇవి రెండు చాలా గొప్ప ధనుస్సులు మొత్తం ప్రకృతిలోనే, సృష్టిలోనే. సో నువ్వు నిజంగా అంత వీరుడివి అయితే నువ్వు ఈ ధనుస్సుని నా దగ్గర నుంచి తీసుకో, దీనికి ఎక్కువ పెట్టి దీనిపైన ఒక బాణాన్ని పెట్టి, ఈ విల్లు పైన బాణాన్ని పెట్టి నువ్వు ప్రయోగించి చూడు. ఒకవేళ నువ్వు ఇది చేయగలిగితే అప్పుడు నువ్వు నాకు తగినవాడు అనేసి నేను ఆలోచించి అప్పుడు నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధమవుతాను అనేసి పరశురాముడు అంటాడు. ఒకవేళ నీకు భయం వేస్తుందనుకో, ఇప్పుడే ఒప్పుకో, నాకు అంత వీరత్వం లేదు, నేను భయపడ్డాను, నేను ఓడిపోయాను, మీ ముందు ఓడిపోతున్నాను అని ఇప్పుడే ఓటమిని అంగీకరించేసాయి, నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అనగానే దశరథ మహారాజు వెంటనే మధ్యలో వచ్చేసి, వారు చిన్నపిల్లలు, వాళ్ళు ఇంకా అమాయకులు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని చంపొద్దు, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఇంద్రుడి ముందు శపథం చేశారు, నేను ఇంకా తర్వాత ఎప్పుడు మళ్ళీ ఈ అస్త్రశస్త్రాలని ప్రయోగించను, ఎవరిని చంపను, క్షత్రువుల్ని ఈ విధంగా చంపినట్టుగా అప్పుడు మీరు ఇలా చేసినట్టు నాకు గుర్తుంది. సో అంతేకాకుండా మీరు సంపాదించిన ఈ భూమి అంతా కూడా కశ్యప మునికి దానం ఇచ్చేశారు. దాని తర్వాత నేను ఇప్పుడు ఇంకా మహేంద్ర పర్వతం మీద నివసిస్తానని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా ఆయుధాలు చేపట్టి ఇలా యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్నారు. రాముడు చాలా పసివాడు, అతను చనిపోతే ఇంకా నాకు ఎవరు లేరు దిక్కు, ఆయన నా ప్రాణాన్ని తీయకండి అనేసి వేడుకోవడం స్టార్ట్ చేశారనమాట దశరథ మహారాజు. వెంటనే ఆ దశరథ మహారాజు చెప్పేది అస్సలు పట్టించుకోకుండా పరశురాముడు దశరథ మహారాజు చెప్పిన పక్కన పెట్టేసి ఆయన పక్కన జరిపేసి ఇప్పుడు రాముడికి ఈ ధనుస్సు యొక్క చరిత్రను వర్ణిస్తున్నారు అనమాట. ఈ రెండు ధనుస్సుల యొక్క చరిత్ర. సో ఆయన చెప్పాడనమాట, ఈ శివధనుస్సు ఇంకా విష్ణువు ధనుస్సు ఈ రెండు కూడా విశ్వకర్మ దీన్ని నిర్మించాడు. ఇవి చాలా గొప్ప ధనుస్సులు మొత్తం సృష్టిలోనే. ఒకటి దేవతలు ఇది శివుడికి ఇచ్చారు, ఏదైతే నువ్వు విరిచావో అది శివుడు ఆ ధనుస్సును ఉపయోగించుకొని త్రిపురాసురుణ్ణి వధించాడనమాట. ఇంకొక ధనుస్సు వాళ్ళు విష్ణువుకి ఇచ్చారు. సో ఇవి రెండు సరిసమానమైన శక్తి కలిగిన ఒకే శక్తి కలిగిన ధనుస్సులు. సో తర్వాత ఏం జరిగింది అంటే, ఈ త్రిపురాసురుడిని వధించిన తర్వాత శివుడు దేవతలందరికీ ఒక సందేహం కలిగింది. అరే, ఇంత కష్టమైన త్రిపురాసురైన అసురుణ్ణి శివుడు వధించాడంటే చాలా శక్తివంతమైన వాడు, మనందరికన్నా అయితే ఎలాగో శక్తివంతమైన వాడు, అందరికన్నా సర్వశ్రేష్ఠ శక్తివంతమైన వాడు దేవతల్లో శివుడే.
విష్ణువు కన్నా కూడా శక్తివంతంగా కనిపిస్తున్నాడే అని ఒక సందేహం కలిగి, మరి విష్ణువా శివుడా, ఇద్దరిలో ఎవరు శక్తివంతులైన వాళ్ళు, ఎవరు ఇద్దరిలో సుప్రీం, ఎవరు శ్రేష్టం అనేసి కనుక్కుందామనేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. బ్రహ్మదేవుడు అడిగితే బ్రహ్మదేవుడికి అర్థమైంది ఏంటంటే, వీరికి ఎప్పుడో నేను క్లాస్ చెప్పాను, ఇప్పటివరకు వీళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అంటే నేను ఇప్పుడు ఒక లీల చేసి చూపిస్తే కానీ వీళ్ళకి అర్థమయ్యేటట్టు లేదు, అందరికీ ఇంక వచ్చే జన్మల్లో ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఘటన సృష్టిస్తారనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడే వెళ్ళి శివుడు మరియు విష్ణువు మధ్యలో ఒక రకమైన గొడవని పెడతారనమాట. సో శివుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఫస్ట్ ఓ విష్ణువు, మీకు తెలుసా అది త్రిపురాసుని చంపేసిన తర్వాత ఆ ధనుస్సుతో శివుడు నేనే అందరికన్నా గొప్ప, నాకన్నా శక్తివంతులు ఎవరు లేరు, ఆ విష్ణువు కూడా నాకన్నా తక్కువే అన్నీ మాట్లాడారు, మరి ఇది నిజమేనా అని. అప్పుడు మరి విష్ణు అన్నాడు, అంటే విష్ణువుకి చెప్పారనమాట. దాని తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళేసి విష్ణు ఏమన్నాడంటే, నువ్వు త్రిపురని చంపినా కానీ ఆ చంపడానికి ఉపయోగించిన బాణం ముందు విష్ణువు ఉండే, ఆ విష్ణు శక్తి ద్వారానే ఆ బాణం వెళ్ళి ఆ త్రిపురాసురుడిని వధించిందంట. సో ఆ త్రిపురాసురుడిని వధించడం జరిగింది కూడా విష్ణువు యొక్క శక్తి ద్వారానే. సో మీ గొప్పతనం ఏం లేదంట. సో ఆ విధంగా ఇద్దరి మధ్యలో ఒక వైరాన్ని సృష్టించి ఒక గొడవని సృష్టిస్తారనమాట. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి కూడా తెలుసు, కానీ ఈ దేవతలందరినీ కూడా సంతృప్తిపరచడానికి సరే అనేసి ఒప్పుకుంటారనమాట. దాని తర్వాత వారిద్దరి మధ్యలో ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది, ఎవరు సర్వశ్రేష్టవంతులు అని నిరూపించుకోవడానికి. సో దేవతలందరూ ఎంతో ఆసక్తితో వాళ్ళందరూ అక్కడ ఒక మ్యాచ్ లాగా జరుగుతుందన్నమాట, చూస్తున్నారనమాట. సో ఎంతోసేపు ఎంతో భయంకరమైన బాణాలని అస్త్రశస్త్రాలని ఉపయోగించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి విష్ణు ఆ యుద్ధంలో అన్నారంట. అనగానే శివుడు శివధనుస్సుతో అయిపోయారు, అంటే కదలకుండా స్టాచ్యూలా మారిపోయారనమాట. అసలు ఆయన తన ధనుష్యుని అంటే విల్లుతో బాణాన్ని వేయలేకపోతున్నాడు. సో దాని తర్వాత ఈ యొక్క విష్ణువు యొక్క అనే మంత్రంతోనే విష్ణువు శివుడి యొక్క ఈ ధనుష్యుని కంట్రోల్ చేసి దాన్ని లాగుతున్నారన్నమాట. సో దాని తర్వాత ఈ ఘటన తర్వాత ఇంకా దేవతలందరికీ అర్థమైపోయింది అనమాట. వాళ్ళిద్దరిని విరమించుకోమంటారు. వాళ్ళిద్దరు విరమించుకున్న తర్వాత దేవతలకు అర్థమవుతుంది ఆ ఘటన తర్వాత, విష్ణువు తన శక్తితో శివుడి చేతిలో ఉన్న ధనుష్యుని కూడా నియంత్రించాడు. సో స్వాభావికంగా విష్ణువే శక్తివంతమైన వాడు, విష్ణువు శక్తి ద్వారానే కృప ద్వారానే ఆ శివుడు కూడా త్రిపురాసురుని చంపగలిగాడు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా గ్రహించి అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా శివుడు తన ధనుష్యుని దాని తర్వాత సమయంలోనే అది దేవరాత అనే మిథిలా రాజు జనకుడికే అది అందజేస్తారు. అది మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. విష్ణువు తన ధనుష్ని రుచిక మునికి ఇస్తారన్నమాట. ఈ రుచిక ముని యొక్క పుత్రుడే జమదాగ్ని. ఆయనకి రుచిక ముని విష్ణు ధనుస్సు ఆయనకి బహుమతిగా ఇచ్చేస్తారు. తో ఈ జమదాగ్ని ఎప్పుడైతే ఆ విష్ణు ధనుష్ని అన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు ఆయన యుద్ధం త్యాగం చేసిన సమయంలో ఆ కార్తవీర్యార్జున అనే ఒక రాజు వచ్చి జమదాగ్నిని వధిస్తాడనమాట. చాలా సపరేట్ స్టోరీ, జస్ట్ షార్ట్లో చెప్పుకోవడానికి. సో దాని తర్వాత ఈ పరశురాముడు తన తండ్రి యొక్క ప్రతీకారానికే వాళ్ళందరినీ క్షత్రియులందరినీ కూడా 21 సార్లు వధిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు పరశురాముడు చెప్పింది ఏంటంటే, ఆ విధంగా నా తండ్రి నుంచి నాకు ఇది లభించింది, ఈ యొక్క ధనుష్షు, విష్ణు ధనుష్షు. సో ఇప్పుడు మరి నా యొక్క ఈ ఛాలెంజ్
ఈ యొక్క దీన్ని నువ్వు ఈ సాహసం చేయగలిగితే నువ్వు తీసుకొని ఈ యొక్క ధనుష్యుని నువ్వు తీసుకొని దీనికి ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించి చూపించు, తీసుకో అని రాముడిని అడుగుతాడనమాట. సో శ్రీరామచంద్రుడు పరశురాముడిని గుణగానం చేస్తారు. ముందు మీరు ఎంతో గొప్పగా మీ తండ్రిని చంపిన వారికి పైన ప్రతీకారం తీసుకొని అలాంటి అధర్మికులందరినీ కూడా, అలాంటి క్షత్రియులందరినీ కూడా వధించేశారు. సో మీ యొక్క గుణగానాన్ని నేను విన్నాను, మీరు చాలా గొప్పవారు, మీకు నా నమస్కారాలని ఆయన ప్రణాళం అర్పించుకొని ఆయన చేతుల్లోంచి పరశురాముడి చేతుల్లోంచి శ్రీరాముడు ఈ విష్ణు బాణాన్ని, విష్ణు విల్లుని గ్రహించి వెంటనే దానికి ఎక్కుపెట్టేసి వెంటనే దానికి బాణం పెట్టేసి అడుగుతాడనమాట పరశురాముడు, ఓ పరశురామ, ఇప్పుడు దీన్ని ఎక్కడ వదలను, నేను తప్పకుండా మీ పైన మాత్రం ప్రయోగించను, ఎందుకంటే మీరు నాకు చాలా ఆదరణీయులు, మీరు నాకు, నా గురువులకు మీరెంతో ఆదరణీయ వ్యక్తులు, ఒక బ్రాహ్మణులు, అంతేకాకుండా నా గురువులకు ఎంతో ప్రియమైన వారు. ఈ జమదగ్ని ఎవరైతే ఉన్నారో ఆయన రుచిక మరియు సత్యవతి యొక్క పుత్రుడు. సత్యవతి వచ్చేసి విశ్వామిత్రుడి యొక్క అక్క అని ముందు కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ విధంగా జమదగ్ని యొక్క పుత్రుడే ఈ జమదగ్ని జమదగ్ని ఈ సత్యవతి ఇంకా రుచిక యొక్క పుత్రుడు. ఆ జమదగ్ని యొక్క పుత్రుడే పరశురాముడు కనుక ఈ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకొని విశ్వామిత్రుడితో దగ్గర సంబంధాన్ని కూడా, సో మా గురువులకి మరియు మీరు బ్రాహ్మణులు ఎంతో ప్రియుడు కనుక మీ పైన మాత్రం నేను తప్పకుండా ప్రయోగించను, కానీ మీకు ఇప్పుడు దీన్ని ఎక్కువ పెట్టాను కాబట్టి దీన్ని ఎక్కడో అక్కడ వదలాలి నేను. సో దీన్ని ఎక్కడ వదలాలి, దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు రెండిట్లో చూస్ చేసుకోండి, ఎంచుకోండి. ఒకటి, మీ కదలికలు మీరు ఎంతో ఫాస్ట్గా ఇప్పుడు ఎంతో ఫాస్ట్గా ఎక్కడో మహేంద్ర పర్వతం నుంచి వెంటనే వచ్చేసారు ఇక్కడికి, ఇలా శివధనుస్సు విరిగింది అని తెలగానే ఆ శబ్దాన్ని విని గ్రహించి వెంటనే. సో మీ ఇంత ఫాస్ట్గా మూమెంట్ ఉంది కదా, ఆ మూమెంట్ని కట్ చేయనా అంటే మీరు ఇంకా ఇక్కడ నుంచి కదిలి వెళ్ళలేరు అక్కడికి. అది లేకపోతే మీరు ఎన్నో తపస్సులు చేసి ఆ తపశ్శక్తి ద్వారా ఆల్రెడీ మీరు ఎన్నో లోకాల్ని, పైలోకాలని ప్రాప్తించుకున్నారు. మరి ఆ లోకాలు ప్రాప్తించుకున్నారు, వాటన్నిటిని పైలోకాలు ఏవైతే ప్రాప్తించుకున్న వాటన్నిటిని కూడా నేను ఈ యొక్క బాణంతో నాశనం చేయగలను, మీ యొక్క అలౌకిక లోకాల యొక్క ప్రాప్తిని. సో మరి ఏం చేయమంటారు, మీ ఆప్షన్ మీది, చాయిస్ మీది. సో ఈ ఘటన జరుగుతున్నప్పుడు పైన బ్రహ్మదేవుడు, దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు, కిన్నరులు అందరూ కూడా వచ్చి సమావేశమై చూస్తున్నారు ఎంతో ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాన్ని. సో పరశురాముడికి అర్థమైపోయింది. అప్పుడు పరశురాముడిలో ఉన్నంత శక్తి కూడా మొత్తం ఏదైతే విష్ణు శక్తి పరశురాముడిలో ఉందో అదంతా కూడా రాముడిలో వెళ్ళిపోయింది అనమాట. సో పరశురాముడిలో ఏం శక్తి లేదు ఇంకా అక్కడ. సో పరశురాముడికి అర్థమైపోయింది, ఈయనే ఆ భగవంతుడు హరి విష్ణువు యొక్క అవతారము. మధు అని అంటాడు, మధుహంతారం, మధు అనే రాక్షసుని చంపిన మధుసూదన నువ్వే భగవంతుడివి, విష్ణువి, హరివి. సో నువ్వే నా స్వామివి, నాకు అర్థమైంది, నాకేమీ సిగ్గుగా లేదు, నీ చేతిలో నేను ఓడిపోయాననేసి నాకు సంతోషంగానే ఉంది. సో మీరు అడిగిన విధంగా తప్పకుండా మీరు రెండిట్లో నన్ను చూస్ చేసుకోమన్నారు కదా, ఎంచుకోమన్నారు కదా. మొదటిది నా కదలికను మీరు నేను కదలలేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళకుండా నా కదలికని దాని వైపు ఈ బాణాన్ని వేసి కదలకుండా చేయడానికి నాకు అది అంగీకారం లేదు. ఎందుకంటే నేను మొత్తం కూడా ఏదైతే క్షత్రులందరినీ వధించిన తర్వాత ఈ యొక్క భూమిని నేను ప్రాప్తించుకున్నానో ఆ భూమిని నేను దానం ఇచ్చేసాను కశ్యపమునికి. సో భూమిని దానం ఇచ్చిన తర్వాత కశ్యపమునికి చెప్పాను, నేను ఇంకా ఈ భూమి మీద నివసించను అని రాత్రిపూట. అందుకే నేను ఎప్పుడు భూమి మీద పృథ్వీపైన ఈ ఏదైతే కశ్యపమునికి చెందిన ఈ యొక్క ప్లేస్లో, నేను దానం ఇచ్చిన ప్లేస్లో నేను నివసించాను. అందుకే నేను వెళ్ళి మహేంద్ర పర్వతం సపరేట్గా అక్కడ నేను నివసిస్తాను. సో ఇక్కడ నుంచి నేను వెంటనే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి. ఈరోజు రాత్రి నేను ఇక్కడ ఉండలేను ఈ స్థలంలో, ఎందుకంటే నేను ఇప్పుడు దానం ఇచ్చేసాను కశ్యపమునికి, నేను ఆయనకి వాగ్దానం చేశాను ఇక్కడ ఉండని. సో అందుకనే
మీరు నా కదలికను మాత్రం నాశనం చేయకండి, కానీ నేను సంపాదించుకున్న ఇది ఎన్నో లోకాల ప్రాప్తి, దాన్ని మీరు నా యొక్క తపోశక్తితో సంపాదించుకున్నంత దాన్ని నాశనం చేసేసేయండి, దానివైపు మీరు బాణాన్ని వదిలేండి అంటే. సో ఇవన్నీ కనిపించవు, కానీ రాముడు దానిపైన బాణం వదులుతాడు. ఆ బాణం వెళ్ళి అక్కడ ఆ తపోశక్తి ద్వారా ప్రాప్తించుకున్న అన్ని లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో ఇప్పుడు దీని తర్వాత ఇలా చూస్తాడు పరశురాముడు. ఇది ఎవరికి కనిపించదు, కానీ పరశురాముడు కనిపిస్తుంది. సో దాని తర్వాత పరశురాముడు అక్కడి నుంచి తిరిగి ఆయన మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడనమాట. సో మళ్ళీ అక్కడంత వాతావరణం అంతా మామూలుగా మారిపోతుంది. మళ్ళీ మామూలుగా గాలులు, వెలుతురు, వాన అంతా, గాలులు వెలుతురు అంతా నార్మల్ అయిపోతుంది, అట్మాస్ఫియర్ అంతా. సో ఈ విధంగా జరిగిన తర్వాత రాముడు పరిక్రమ చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత శ్రీరాముడు ఈ విష్ణు ధనుష్షు ఇంకా బాణం రెండు కూడా వరుణదేవుడికి ఇచ్చేస్తాడనమాట. ఈ వరుణదేవుడు ఇంకా ఎవరికి కనిపించట్లేదు, అదృశ్య రూపంలోనే ఉన్నాడు. రాముడికి కనిపిస్తారు, రాముడు ఇచ్చేస్తారని ఆయన వెళ్ళిపోతాడు తీసుకొని. దీని తర్వాత రాముడు చూస్తాడు దశరథ మహారాజు ఎంతో డిస్టర్బ్ అయి ఉన్నారు, చాలా విచలితమై ఉన్నాడు, ఎందుకంటే కంగారులో ఉన్నాడు. ఇంకా ఆయనకు అర్థం అవ్వట్లేదు ఏం జరిగింది, పరశురాముడు ఉన్నాడా పోయాడు, ఏం జరిగింది, ఇంకా ఆయన ఏం చేయట్లేదు. సో రాముడు అన్నాడు అనమాట, పరశురాముడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు అంతా ఏమి మాత్రం ఆపద లేదు, మనమందరం కలిసి మరి అయోధ్యకి తిరిగి వెళ్ళాలి, ఆగిపోయాము ఇక్కడే, సైన్యం అంతా నించొని ఉంది, మీ ఆజ్ఞ కోసమే అందరూ వేచి ఉన్నాము, మీరు ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే సైన్యం అంతా కదులుతుంది, మనమందరం తిరిగి అయోధ్యకి వెళ్ళొచ్చు. సో వెంటనే దశరథ మహారాజుకి, పరశురాముడు వెళ్ళిపోయాడా, ఎంతో పెద్ద గండం గట్టెక్కాము, ఎంతో పెద్ద ఆపద నుంచి బయటపడ్డాము అని ఆనందంతో సంతోషంతో ఆజ్ఞ ఇస్తాడు. మళ్ళీ అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరతారనమాట. అలా ఎంతో ఆనందంగా అయోధ్యకు చేరుకుంటారు. వారు చేరుకునే సమయానికి అక్కడున్న ప్రజలు అందరూ కూడా ఎంతో బాగా మొత్తం అయోధ్య నగరాన్ని అలంకరించేసి అన్ని రకాల వస్తువులతో, పువ్వులతో, రకరకాల ఆకులతో అన్ని విధాలుగా అలంకరించేస్తారు. దాని తర్వాత వీరందరూ కూడా అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత వారి రాజమహల్కి కూడా ప్రవేశిస్తారు. అక్కడ దశరథుడి యొక్క భార్యలందరూ కూడా కోడల్ని స్వాగతిస్తారు. తర్వాత వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత వారి ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు. దాని తర్వాత అందరూ కూడా వారి వారి స్థలాలకి లోపల వారి స్థలాలకి వెళ్ళిపోయి నివసిస్తారు. దాని తర్వాత అక్కడ అయోధ్యలో ఇంకా అందరూ కూడా దాని తర్వాత 4 కుమారులు కూడా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ నివసిస్తారు. వారి నలుగురు ధర్మపత్నులతో. ఆ సమయంలో కొంత సమయం తర్వాత జరిగిన తర్వాత అలా గడిచిన తర్వాత ఒకరోజు దశరథ మహారాజు భరతుడిని పిలిచి, మీ మావయ్య, మీ మేనమామ యుధాజిత్తు ఎన్నో రోజుల క్రితం వచ్చాడు, మీ పెళ్లి సమయంలో వచ్చాడు, అందరూ ఋషుల మధ్యలో సమక్షంలో నన్ను అడిగాడు, కేకేయ రాజు నిన్ను చూడాలనుకుంటున్నారు, నిన్ను పంపించమని, ఆయన్ని సంతృప్తిపరచమని. సో ఆయన సంతృప్తిపరచు వెళ్ళి, సో ఇప్పుడు ఆయన నీకోసం వేచి ఉన్నాడు, సో ఆయనతో పాటు నువ్వు వెళ్ళి కేకే మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనకి దర్శనం ఇవ్వు, అక్కడ కొన్ని రోజులు ఉండి రా అనేసి ఆయనతో పంపించేస్తాడు. సో భరతుడు ఆయన శత్రుఘ్నుడిని తీసుకొని అందరి అనుమతి తీసుకొని అక్కడి నుంచి యుధాజిత్తో కలిసి కేకే రాజ్యానికి వెళ్తాడు. అక్కడ కేకే రాజుని కలుస్తాడు. ఆయన భరతుడిని చూసి ఎంతో ఆనందిస్తాడు. సో అక్కడ భరతుడు ఉంటాడు. భరతుడు శత్రుఘ్నుడు కేకే రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు రాముడు లక్ష్మణుడు అయోధ్యలో ఉన్నారు. సో దీని తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు ఎంతో హాయిగా ఆనందంగా రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, దశరథ మహారాజు తన భార్యలందరితో ఎంతో హాయిగా ఇక్కడ ఉంటారనమాట. అయోధ్యలో పరిపాలన జరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంతో ఉన్నారు. సో ఇలా బాలకాండ ముగుస్తుంది. హ్యాపీ ఎండింగ్ అనమాట, శుభం. సో మరి దీని తర్వాత ఏం జరుగుతుంది రామాయణంలో అవన్నీ కూడా నెక్స్ట్ అయోధ్యకాండ. ఇప్పుడు అయోధ్యకు చేరుకున్నారు. సో అయోధ్యలో ఏం జరుగుతుంది, ఏం ఘటనలు జరుగుతాయి అవన్నీ కూడా అయోధ్యకాండలో మనము నెక్స్ట్ స్కందం, నెక్స్ట్ కాండ, నెక్స్ట్ మనము అది తర్వాత కొంత సమయం తర్వాత స్టార్ట్ చేద్దామంట దాన్ని. సో ఇది నేను ఇక్కడే ఈరోజు ముగిస్తాను బాలకాండ. దీంతో ఈ అధ్యాయాలతో పూర్తవుతుంది. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికతో విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీ వాల్మీకి రామాయణం కీ జై.
अनंत कोटि वैष्णव वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।